Hello friends, very good evening. Welcome to the Hindu editorial analysis LTX classes anniversary month special offer. Now you're getting 10,000 rupees discount plus EMI option. UPS Infinity Online, UPS Infinity Offline రెండింటిపైన కూడా మీకు డిస్కౌంట్స్ అనేవి లభిస్తున్నాయి. ఆన్లైన్ పైన 55,000 రూపీస్కి విత్ ఈఎంఐ ఆప్షన్, ఆఫ్లైన్ 65,000 రూపీస్కి విత్ ఈఎంఐ ఆప్షన్ మీరు పొందవచ్చు. కొత్త బ్యాచెస్ 1st ఏప్రిల్ నుంచి మీకు ప్రారంభమవుతున్నాయి. అండ్ 15th మార్చ్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం, ఈ ఆఫర్ అనేది లభిస్తుంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయి. ఆఫ్లైన్ క్లాసెస్ వైజాగ్, హైదరాబాద్ 2 చోట్ల కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. యూపీఎస్సీ ఆప్షనల్స్ పైన కూడా ఆఫర్ రన్ అవుతుంది. యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ పైన కూడా మీకు ఆఫర్ అనేది ఉంది. సో యూ హ్యావ్ ఈఎంఐ ఆప్షన్ and you also have new batches for optionals from 1st April. 15th మార్చ్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ఉంది. సో ఇవాళ ఆర్టికల్ వచ్చేసి ఛాలెంజ్ ఆఫ్ చేంజ్ అని చెప్పి టైటిల్తో మనకి కనిపిస్తుంది. ఇరాన్లో జరుగుతున్న పరిస్థితుల గురించి ఈ టాపిక్ మాట్లాడుతుంది. ఏంటి దీని కథ అనేది ఒకసారి చూద్దాం. ఇరాన్ మస్ట్ ఆప్ట్ ఫర్ రిఫార్మ్స్ అండ్ ఫ్రీడమ్స్ ఎస్పెషల్లీ ఫర్ ఇట్స్ ఉమెన్. తమ మహిళల కోసం ఇరాన్ ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి, రిఫార్మ్స్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి తీసుకొస్తున్నారు. సమూలమైన మార్పులు, సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇరాన్లో థియోక్రాటిక్ గవర్నమెంట్ ఉంటుంది. అంటే ఇస్లామిక్ లాని అనుగుణంగా దాన్ని మతాన్ని బేసిస్ కింద తీసుకొని వెళ్ళే ప్రభుత్వం అనమాట. మనలాగా రాజ్యాంగాన్ని అని కాదు, అది సెక్యులర్ స్టేట్ కాదు, థియోక్రాటిక్ స్టేట్ అంటాం. ఓకేనా? మతాన్ని బేస్ చేసుకొని మతపరమైన అంశాలు అనేవి గవర్నెన్స్ని ఇంపాక్ట్ చేస్తాయి ఇరాన్లో. ద రిమార్క్ బై ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ దట్ పాయిజనింగ్ స్కూల్ గర్ల్స్ ఈజ్ అన్ అన్ఫర్గివబుల్ క్రైమ్ ఈజ్ ఎ de facto confirmation of reports that thousands of girls across the Islamic Republic, చూడండి ఇస్లామిక్ రిపబ్లిక్ పేరులోనే ఉంది, హ్యావ్ బీన్ సబ్జెక్ట్ టు పాయిజన్ అటాక్స్. సో ఇరాన్ యొక్క సుప్రీం లీడర్, జస్ట్ లైక్ అవర్ హెడ్ ఆఫ్ స్టేట్ అయతుల్లా అలీ ఖమెనీ ఏమన్నారంటే, స్కూల్ గర్ల్స్ని పాయిజన్ చేయడం అనేది ఏదైతే ఉందో అది అన్ఫర్గివబుల్ క్రైమ్, క్షమించరాని నేరం అది అని అన్నారు. ఆయన అలా అనడం అనేది ఈజ్ ఎ డీఫాక్టో కన్ఫర్మేషన్. డీఫాక్టో అంటే ఇన్ ఫ్యాక్ట్, ఇన్ రియాలిటీ అని అర్థం. కన్ఫర్మేషన్ ఆఫ్ రిపోర్ట్స్. ఏంట రిపోర్ట్స్? దట్ థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ అక్రాస్ ఇస్లామిక్ రిపబ్లిక్ హ్యావ్ బీన్ సబ్జెక్ట్ టు పాయిజన్ అటాక్స్. చాలామంది ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్లో చాలామంది అమ్మాయిలకి పాయిజన్ అటాక్స్ జరుగుతున్నాయని చెప్పి న్యూస్ పేపర్లో రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆ రిపోర్ట్స్ కరెక్టా కాదని అనుమానం ఉండేది. కాకపోతే ఇరాన్ యొక్క సుప్రీం లీడరే పాయిజన్ చేయడం అనేది అన్ఫర్గివబుల్ క్రైమ్ అన్నారు అంటే అది జరుగుతున్నట్టే కదా. ఒక తప్పు జరిగితేనే కదా ఆ తప్పు చాలా క్షమించరానిదని చెప్తారు, అంతేనా కాదా? సో అందుకని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ తప్పు నిజంగానే జరుగుతూ ఉండాలి, అందుకే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ద ఫస్ట్ సచ్ ఇన్సిడెంట్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ నవంబర్ ఇన్ ద హోలీ సిటీ ఆఫ్ కోమ్. నవంబర్లో మొట్టమొదటిసారి ఈ పాయిజన్ అటాక్ జరిగినట్టుగా న్యూస్లో రిపోర్ట్ వచ్చింది. ఎమిడ్స్ట్ ఉమెన్స్ ప్రొటెస్ట్ దట్ వర్ ట్రిగర్డ్ బై ద డెత్ ఆఫ్ ఇరానియన్ కుర్దిష్ ఉమెన్ మహసా అమీనీ వైల్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ద ఇన్ఫేమస్ మొరాలిటీ పోలీస్. సో ఇరాన్లో ఈ మొరాలిటీ పోలీస్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఈ మొరాలిటీ పోలీస్ కథ ఏంటి? సో మొరాలిటీ పోలీస్ బేసికల్గా అక్కడ మీకు ఒక గైడెన్స్ పెట్రోల్స్ అని చెప్పేసి అంటారు. గైడెన్స్ పెట్రోల్. సో వీళ్ళ పని ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, దీనికి మనం మొరాలిటీ పోలీస్ అని కూడా అంటాము. సో ఇరాన్ యొక్క పోలీస్ ఫోర్స్లో ఇది భాగం అన్నమాట. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇరానియన్ పోలీస్ ఫోర్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇరానియన్ లాస్, ఇస్లామిక్ లాస్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ డ్రెస్ కోడ్కి సంబంధించి, అంటే మీరు హిజాబ్ ధరించాలి, బయటకు వచ్చేటప్పుడు మొహం కవర్ చేసుకోవాలి, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు. అంటే ఎవరైనా అమ్మాయి ఇప్పుడు హిజాబ్ ధరించకుండా బయట తిరుగుతుంది అనుకోండి, తనని అరెస్ట్ చేయడం, ఎందుకు ధరించలేదని చెప్పి క్లాస్ పీకడం, అంటే మోరల్స్ని, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మొరాలిటీ, అవి లేకుండా బయటికి రావడం అనేది ఇస్లాం ప్రకారం తప్పు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఫాలో అవ్వకపోతే వాళ్ళపైన శిక్షించడం కావచ్చు, అరెస్ట్ చేయడం కావచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇవన్నీ చేసే వాళ్ళే ఈ మొరాలిటీ పోలీస్. 1983 తర్వాత హిజాబ్ ధరించడం అనేది ఇరాన్లో మ్యాండేటరీ అయింది.
రైట్. సో 2006 తర్వాత ఈ మొరాలిటీ పోలీస్ అనేది పిక్చర్లోకి వచ్చింది. సో వీళ్ళ పని ఏంటంటే ఎన్ఫోర్సింగ్ ద లాస్ ఆన్ ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ఇన్ పబ్లిక్. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ అనేది ఎన్ఫోర్స్ చేయడం పబ్లిక్లో. సో పబ్లిక్లో తిరుగుతున్న ఉమెన్ డ్రెస్ కోడ్ ఫాలో అవుతున్నారా లేదా చెక్ చేయడం, ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యేలాగా చేయడం, ఇది వీళ్ళ యొక్క పద్ధతి. సో ఇరానియన్ లా ప్రకారం ప్యూబర్టీ పెద్ద మనిషి అయిన తర్వాత అమ్మాయి హెడ్ కవరింగ్ వేసుకోవాలి, లూజ్ క్లోతింగ్ వేసుకోవాలి పబ్లిక్లో తిరిగేటప్పుడు. ఎగ్జాక్ట్ ఏజ్ అనేది డిఫైన్ చేయలేదు, కానీ ప్యూబర్టీ వచ్చిన తర్వాత నుంచి అమ్మాయి హెడ్ కవరింగ్ లేకుండా బయట తిరగకూడదు అనేది ఇరానియన్ లా. దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా చూసే వాళ్ళే ఈ మొరాలిటీ పోలీస్ అని చెప్పి చెప్తున్నారు. సో ఈ మొరాలిటీ పోలీస్ వాళ్ళు ఇన్ఫేమస్ అంటే అర్థమైంది కదా, ఫేమస్ ఫర్ రాంగ్ రీజన్స్, అలాంటి వాళ్ళు ఇన్ఫేమస్ అంటారు. మొరాలిటీ పోలీస్ ఈ ఇరానియన్ కుర్దిష్ ఉమెన్ని తమ కస్టడీలో పెట్టుకున్నారు. ఆ అమ్మాయి చనిపోయింది, వాళ్ళ కస్టడీలో ఉండగా అమ్మాయి చనిపోయింది. సో ఆ అమ్మాయి చావు ఏదైతే ఉందో అది చాలా ప్రొటెస్ట్ని ట్రిగ్గర్ చేసింది. అంటే చాలామందికి కోపం వచ్చింది, నిరసనలు వ్యక్తపరిచేలాగా, వాళ్ళు రోడ్డు పైనకి వచ్చేలాగా చేసిందనమాట. సో అలాంటప్పుడే అదే సమయంలో ఈ అమ్మాయిల పైన పాయిజన్ అటాక్ జరుగుతున్నట్టు ఫస్ట్ ఇన్సిడెంట్ అనేది రిపోర్ట్ చేయడం జరిగింది. సిన్స్ దెన్ అప్పటి నుంచి థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ ఇన్ అట్లీస్ట్ 25 ఆఫ్ ద ఇరాన్స్ 31 ప్రావిన్సెస్ వర్ రిపోర్టెడ్లీ ఎఫెక్టెడ్ బై పాయిజన్ అటాక్స్. అప్పటి నుంచి ఇరాన్లో ఉన్న 31 ప్రావిన్సెస్లో అట్లీస్ట్ 25 ప్రావిన్సెస్లో వేల కొద్ది అమ్మాయిల పైన పాయిజన్ అటాక్ జరుగుతున్నట్టు రిపోర్ట్స్ అనేవి రావడం జరిగింది. ఇనీషియలీ దెర్ వర్ 2 థియరీస్. ఇనీషియల్గా 2 థియరీస్ రన్ అవుతున్నాయి. ఏంటవి? విత్ ద ఫస్ట్ సజెస్టింగ్ దట్ ఇట్ కుడ్ బీ అన్ యాక్ట్ బై రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్స్ అపోజ్ టు గర్ల్స్ అటెండింగ్ స్కూల్స్. ఏమనుకుంటున్నారంటే రిలీజియస్ ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు. ఈ ఎక్స్ట్రీమిస్టులు ఏంటంటే గర్ల్స్ అసలు స్కూల్కి అటెండ్ అవ్వడమే కరెక్ట్ కాదు, వీళ్ళు ఎందుకు అటెండ్ అవుతున్నారు, మీకు అర్థమవుతుందా? స్కూల్కి అటెండ్ అవ్వడమే కరెక్ట్ కాదు, వాళ్ళు ఎందుకు అటెండ్ అవుతున్నారు, అసలు మన ప్రకారం ఆడవాళ్ళు చదువుకోకూడదు అనుకునే ఈ అతి భావజాలాలు ఫండమెంటలిస్ట్ అంటారు. అంటే మరీ పాతకాల మనుషులు అనమాట. అప్పుడెప్పుడో మనం చదివే వాళ్ళం కాదు, అమ్మాయిలు ఇంటి పట్టునే ఉండేవాళ్ళు, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ప్రాబబ్లీ వాళ్ళు చేస్తున్నారేమో. అమ్మాయిలు స్కూల్కి వెళ్తే మన మతం పొల్యూట్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళే వీళ్ళకి పాయిజన్ అటాక్ చేస్తున్నారనేది ఒక లాజిక్. అది నిజమా కాదా మనకు తెలియదు. రెండవది ద సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కుడ్ బి ద రీజన్. లేదా అమ్మాయిలు సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతున్నారేమో, అందువల్లే పాయిజన్ తాగేస్తున్నారేమో అనేది రెండవ రీజన్. ఏంటనేది మనకు తెలియదు. 2 థియరీస్ నడుస్తున్నాయి ప్రస్తుతానికి, అట్లీస్ట్ ఇన్ సమ్ కేసెస్. కొన్ని కేసెస్లో అయినా సరే సైకలాజికల్ రీజన్స్ కూడా ఉన్నాయేమనేది ఇంకొక థియరీ. మిస్టర్ Khamenei's comment suggests that the authorities are seriously considering the possibility of chemical poisoning. సో అథారిటీస్ ఏమనుకుంటున్నారంటే కెమికల్ పాయిజనింగ్ జరిగిందేమో అని చెప్పి కన్సిడర్ చేస్తున్నారు. ద రిపోర్ట్స్ హ్యావ్ క్రియేటెడ్ ప్యానిక్. సో పాయిజన్ అటాక్ జరుగుతున్న రిపోర్ట్స్ అనేవి ప్రజల్లో ఒక రకమైన భయాందోళన, కంగారుని రేకెత్తించాయి. ట్రిగరింగ్ ప్రొటెస్ట్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, దేశంలో వివిధ ప్రాంతాల్లో నిరసనలకు అవి దారితీసింది. ఈ ప్యానిక్ అనేది వచ్చి ఏంటిది ఇలా చేస్తారా అలా చేస్తారని చెప్పేసి చాలామంది అమ్మాయిలు రోడ్డు ఎక్కారు. ప్రాబబ్లీ ప్రాంప్టింగ్ ద సుప్రీం లీడర్ టు మేక్ ది స్టేట్మెంట్. ఎప్పుడైతే ప్రజలు రోడ్డు ఎక్కారో సో వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడానికి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం, వాళ్ళకి అష్యూరెన్స్ లేదా కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం సో ఈయన ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది మనకి. Mr. Khamenei said on Monday that the regime would not spare whoever was responsible. ఎవరు దీనికి కారణమైన వాళ్ళని మేము స్పేర్ చేయం, విడిచిపెట్టేదే లేదు అని చెప్పేసి ఆయన స్ట్రాంగ్గా చెప్పారు. బట్ ఆన్ ద సేమ్ డే, అదే రోజు రిపోర్ట్స్ ఎమర్జ్డ్ ఆఫ్ ద అరెస్ట్ ఆఫ్ అ కోమ్ జర్నలిస్ట్ అలీ పొట్టబటాబై హూ రిపోర్టెడ్ ఆన్ ది పాయిజనింగ్. చూసారా విచిత్రం? ఈ పాయిజనింగ్కి ఎవరైతే కారణమో వాళ్ళని మేము విడిచిపెట్టమని ఒకవైపు హెచ్చరిస్తూ, ఇంకోవైపు పాయిజనింగ్ జరుగుతుందన్న విషయాన్ని రిపోర్ట్ చేసిన జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారంటే ఇంకోవైపు. మీ ఉద్దేశం ఏంటి? అంటే పాయిజనింగ్ చేసుకోవచ్చు కానీ విషయం బయటికి తెలియకూడదా? బయటికి తెలిసింది కాబట్టి నొప్పా, లేకపోతే నిజంగానే పాయిజనింగ్ జరుగుతుందనేది నొప్పా? అర్థం కావట్లేదు ఇది. Iran, unlike Afghanistan under the Taliban, does not have a history of preventing girls from attending schools. తాలిబాన్లో అమ్మాయిలు చదువుకోకూడదని చెప్పేసి వాళ్ళ అమ్మాయిల్ని స్కూల్కి వెళ్ళకూడదు, కాలేజీకి వెళ్ళకూడదని రెస్ట్రిక్ట్ చేస్తారు. కానీ ఇరాన్లో అలాంటిది జరుగుతున్నట్టు హిస్టరీ ఏం లేదు. అంటే ఇరాన్కి అటువంటి చరిత్ర లేదు. ఇరాన్లో ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ని అడ్డు పెట్టడం అనేది కనిపించలేదు. ఇట్ డజంట్ హ్యావ్ ది హిస్టరీ ఆఫ్ నాట్ ఆర్ ప్రివెంటింగ్ గర్ల్స్ ఫ్రమ్ అటెండింగ్ స్కూల్స్. ఆఫ్టర్ ది ఇస్లామిక్ రెవల్యూషన్ ఆఫ్ 1979లో ఏం జరిగిందంటే మనకి ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. ఇరానియన్ రెవల్యూషన్ లేదా ఇస్లామిక్ రెవల్యూషన్ అంటాం. ఇస్లాంలో మీకు సింపుల్గా చెప్తున్నాను, 1950s
ఇరాన్కి చెందిన ఒక పర్టికులర్ లీడర్ పహ్లావియా అనుకుంటా, ఆయన పేరు పహ్లావియా అనుకుంటా. సో ఆయన ఏం చేశారంటే అమెరికాతో చేతులు కలిపి, ఓకేనా, సో అమెరికా యొక్క సహాయం తీసుకొని ఇరాన్లో ఆయన అధికారాన్ని చేపట్టాడు. సో హీ వాజ్ ఏ మొనార్కియల్ గవర్నమెంట్ అంటాం కదా, అంటే రాచరికం. సో ఆయన ఇరాన్కి అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఉన్నాడు. హీ టుక్ ది హెల్ప్ ఆఫ్ అమెరికన్స్ ఇన్ సమ్ కేసెస్. సో ఎప్పుడైతే అమెరికా హెల్ప్ తీసుకున్నాడో, అమెరికా వైపు ఉన్నాడో, అంటే సోవియట్ యూనియన్ ఇన్ఫ్లుయెన్స్ ఇరాన్ పైన పడకుండా, అప్పట్లో యుఎస్ఎస్ఆర్కి కోల్డ్ వార్, మీకు తెలుసు కదా, యుఎస్ వర్సెస్ యుఎస్ఎస్ఆర్. సో వెస్టర్న్ బ్లాక్ అంతా అమెరికా అండర్లో ఉండేది, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్. ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా యుఎస్ఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవి. సో ఇరాన్ అనేది ఇరానియన్ లీడర్ అనేవాడు యుఎస్తో క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వెస్టర్న్ బ్లాక్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవాళ్ళు. మీకు 1950s 1960s ఈ ప్రాంతం అంతా కూడా ఇరాన్లో మోడర్నైజేషన్ జరిగింది. అంటే ఎప్పుడైతే నువ్వు వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందో ఆ రోజుల్లోనే ఇరానియన్ ఉమెన్ చాలా పాష్గా ఉండేవాళ్ళు. మీరు కొన్నిసార్లు పేపర్లో వాటిలో చూస్తుంటారు, 1960sలో ఇరానియన్ ఉమెన్ చూడండి ఎంత పాష్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు ఆ టైంలో. వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల సో చాలా పాష్గా మోడర్న్ థింకింగ్ అనేది ఉండేది. మోడర్న్ కైండ్ ఆఫ్ డ్రెస్ కోడ్ కావచ్చు, అన్ని విషయాల్లో అల్ట్రా మోడర్న్గా ఉండేవాళ్ళు. 1970s లేట్ 1970sలో ఏమైందంటే చాలామంది మన మతం పాడైపోతుందన్న భావన ఉన్నవాళ్ళు దీనికి అపోజ్ చేయడం, తర్వాత కొన్ని క్లాషెస్ రావడం, ఫైనల్గా అది ఎంతవరకు అంటే పహ్లావీ డైనస్టీ, ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రభుత్వం కూలిపోయి ఆయన దేశం వదిలి పారిపోయే పరిస్థితి వచ్చిందనమాట. 1950sలో ఎవరైతే అధికారాన్ని చేపట్టారో ఆయన ప్రభుత్వాన్ని వదిలేసి దేశం వదిలి పారిపోయి పరిస్థితి వచ్చింది. సో మోడర్నైజేషన్కి అనుకూలంగా ఉన్న ఆయన దేశం వదిలి పారిపోయాడు. అప్పుడు 1979లో మనకి ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత థియోక్రాటిక్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అంటే కంప్లీట్గా ఆపోజిట్, మోడర్న్ కాదు. ఇప్పుడు మన మతాన్ని మనం ఇస్లామిక్ లాని బేస్ చేసుకొని ఉన్న ప్రభుత్వం అనేది 1979లో ఫామ్ అవడం అనేది జరిగింది. అర్థమైందా? 1979లో ఇస్లామిక్ లా ఇస్లామిక్ లాని ఫాలో అవుతున్న ప్రభుత్వం 1979లో ఫామ్ అయింది. అది చెప్తున్నాను ఇక్కడ. ఇస్లామిక్ రెవల్యూషన్ ఆఫ్ 19, మీకు లైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, డీటెయిల్గా చెప్తే గంట సేపు పడుతుంది. అది ఈ 1979లో వచ్చింది. అప్పుడు ఏమైందంటే ఈ మోడర్న్ భావాలున్న ప్రభుత్వం కూలిపోయింది, మతాన్ని బేస్ చేసుకున్న ప్రభుత్వం అనేది వచ్చింది. అప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో ఇట్ ఇంపోజ్డ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఉమెన్. అది ఉమెన్ పైన రెస్ట్రిక్షన్స్ విధించింది. అంతవరకు ఉమెన్కి చాలా ఫ్రీడమ్స్ ఉండేవి, ఆ ఫ్రీడమ్స్ చాలా వరకు రెస్ట్రిక్ట్ చేసింది కొత్త ప్రభుత్వం. కాకపోతే బట్ ఎంకరేజ్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ జాయినింగ్ ద వర్క్ ఫోర్స్. ఎడ్యుకేషన్ ఆపలేదు, చదువుకి వెళ్ళండి, వర్క్ చేస్తారంటే వర్క్ చేయండి అని చెప్పేసి వర్క్ ఫోర్స్లో జాయిన్ అవ్వడాన్ని ఆపలేదు, ఎడ్యుకేషన్ని ఆపలేదు. అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్, ఫిమేల్ లిటరసీ రోజ్ ఫ్రమ్ 26% in 1976 to 85% in 2020. సో 1976లో 26% ఉండేది వాళ్ళ లిటరసీ, 2021కి వచ్చేసరికి 85%కి పెరిగింది వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం. ఫర్ మోర్ దెన్ ఎ డెకేడ్ ఉమెన్ హ్యావ్ కన్సిస్టెంట్లీ అవుట్ నంబర్డ్ మెన్ ఇన్ ఇరాన్స్ యూనివర్సిటీలో కూడా మెన్ కంటే ఉమెనే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. సో అవుట్ నెంబర్డ్ అంటే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఉన్నారని అర్థం. గివెన్ దిస్ హిస్టరీ, కన్సిడరింగ్ దిస్ హిస్టరీ, ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ దట్ స్కూల్ గర్ల్స్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్. అంటే ఇరాన్లో మన అమ్మాయిలు స్కూల్ చదువుకోవడానికి ఎంకరేజ్ చేస్తున్నారు, యూనివర్సిటీలో కూడా వాళ్ళే ఎక్కువ ఉన్నారు, అయినా సరే స్కూల్ గర్ల్స్ని ఇప్పుడు ఎవరు టార్గెట్ చేస్తున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు. అందుకే ఇది సర్ప్రైజింగ్గా ఉంది వాళ్ళని టార్గెట్ చేస్తున్నారనే విషయం. సంథింగ్ విచ్ డిడ్ నాట్ హ్యాపెన్ ఈవెన్ అట్ ద పీక్ ఆఫ్ ద రెవల్యూషన్. ఇస్లామిక్ రెవల్యూషన్ పీక్లో ఉన్నప్పుడు కూడా, అంటే మోడర్నైజేషన్ అని చెప్పేసి మన మతాన్ని పక్కన పడేస్తున్నారు అనుకుని మతం కోసం చేసిన ఆ పోరాటంలో ఆ టైంలో కూడా ఇది జరగలేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. దేర్ఫోర్ సచ్ ఇన్సిడెంట్స్ షుడ్ జోల్ట్ ద అథారిటీస్ ఇన్ టు యాక్షన్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడూ జరగని ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అనేసి ప్రభుత్వాలు ఆలోచించి ఇమీడియట్గా యాక్షన్లోకి దిగాలి. ఇట్ మస్ట్ జోల్ట్, రైట్? జోల్ట్ అంటే పుష్ అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. సో అథారిటీస్ని ఇమీడియట్గా అవి యాక్షన్లోకి తొయ్యాలి అన్నట్టు. It may not be a coincidence that the targeting of school girls occurs at a time when thousands of women, including school girls, have been demanding more freedoms. అర్థమవుతుందా? It may not be a coincidence that targeting of school girls occurs at a time when thousands of women, including school girls, have been demanding more freedoms. ఎప్పుడు జరుగుతుంది ఇది?
అందరూ కూడా మాకు ఇంకా ఫ్రీడమ్ కావాలి, రెస్ట్రిక్షన్స్ తగ్గించండి, ఫ్రీడమ్ ఇవ్వండి అని అడుగుతున్న ఈ సమయంలో, అందరూ కూడా ఫ్రీడమ్స్ కావాలని అడుగుతున్న టైంలో వాళ్ళ మీద టార్గెట్ జరుగుతుంది, వాళ్ళ పైన అటాక్స్ జరుగుతున్నాయి. ఇది యాదృచ్ఛికం అనుకోవడానికి లేదు. మేబీ వీళ్ళందరూ ఫ్రీడమ్ కోసం డిమాండ్ చేస్తున్నారు కాబట్టే వాళ్ళ నోర్లు ముయించడానికి ఇట్లాంటి అటాక్స్ జరుగుతున్నాయని కూడా అనుమానించాల్సిన అవసరం ఉంది. సో రెజీమ్ అంటే గవర్నమెంట్, ద సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ రెజీమ్ అంటారు. ద రెజీమ్స్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ బ్రూటల్. ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ అనేది బ్రూటల్గా, వైలెంట్గా ఉంది. అంటే వాళ్ళు అడుగుతున్నారు కానీ ప్రభుత్వాలు ఏమీ రెస్పాండ్ కాలా, హార్ష్గానే రియాక్ట్ అవుతున్నాయి. బట్ ద ముల్లాస్ అంటే ద వన్ హూ స్పెషలైజెస్ ఇన్ సేక్రెడ్ ఇస్లామిక్ లాలో ఎవరైతే స్పెషలైజ్ చేశారో అంటే లా మేకర్స్ అనమాట, వాళ్ళని ముల్లాస్ అంటారు. షుడ్ రియలైజ్ అవ్వాలి ఏంటి, దట్ ఇఫ్ ద ఎకనామిక్ అండ్ సోషల్ క్రైసిస్, ఆర్థికపరమైన లేకపోతే సామాజికపరమైన సంక్షోభాలు అనేవి కంటిన్యూ టు ఎగ్జిస్ట్ అయితే ఇట్ వుడ్ ఫర్దర్ వీకెన్ ఎ రెజీమ్, అది ప్రభుత్వాన్ని ఇంకా అవి వీక్ చేస్తాయి. దట్ ఈస్ ఆల్రెడీ సీయింగ్ వేవ్స్ ఆఫ్ ప్రొటెస్ట్, ఆల్రెడీ రకరకాల నిరసనలు ఫేస్ చేస్తున్న ప్రభుత్వం ఇంకా వీక్ అవ్వడానికి అవి దారితీస్తుంది. ఇన్ ఏ గ్రోయింగ్ ఛాజమ్ బిట్వీన్ ద కంట్రీస్ యూత్ అండ్ ఇట్స్ ఏజింగ్ రెవల్యూషనరీ. ఛాజమ్ అంటే గ్యాప్ బిట్వీన్ కంట్రీ యొక్క యూత్ మరియు దాని యొక్క ఏజింగ్ రెవల్యూషనరీకి మధ్యలో ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది రోజుకి పెరుగుతుంది. ఇన్సిడెంట్స్ సచ్ as ద పాయిజన్ అటాక్స్ వుడ్ ఓన్లీ వర్స్ ఇన్ ద సిచ్యువేషన్. సో ఈ పాయిజన్ అటాక్స్ లాంటి ఇన్సిడెంట్స్ ఏం చేస్తాయమ్మా, సిచ్యువేషన్ ఇంకా వర్సెన్ చేస్తాయి. ద రెజీమ్ షుడ్ బ్రింగ్ దోస్ రెస్పాన్సిబుల్ టు జస్టిస్. దీనికి ఎవరైతే కారణమో, ఎవరైతే బాధ్యులో వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి. యూ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు జస్టిస్. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం వాళ్ళకి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడాలి. బట్ ద బిగ్గర్ ప్రాబ్లమ్ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ రిఫార్మ్స్. మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఇరాన్లో రిఫార్మ్స్ లేకపోవడం. ఎప్పుడో పూర్వకాలపు సిస్టమ్స్ ఇంకా రన్ అవ్వడం. ఇప్పటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, యూత్ ఏం కోరుకుంటున్నారు, అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకోకపోవడం అనేది మెయిన్ ప్రాబ్లం విత్ ఇన్ ఇరాన్స్ సిస్టమ్ అండ్ ద వైడనింగ్ క్రాక్స్ బిట్వీన్ ద స్టేట్ అండ్ సొసైటీ. ప్రభుత్వానికి మరియు ప్రజలకి, సొసైటీకి మరియు సమాజానికి మరియు ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ పెరిగిపోతుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో యాస్పిరేషన్స్ తగ్గట్టుగా ప్రభుత్వం లేదు. అది డెమోక్రసీ కాదు కదా. డెమోక్రాటిక్ గవర్నమెంట్లో ప్రజల యాస్పిరేషన్స్ కన్సిడర్ చేస్తారు. అది థియోక్రాటిక్ గవర్నమెంట్, మతాన్ని బేస్ చేసుకుని నడుస్తున్న ప్రభుత్వం అది. సో ప్రజల యాస్పిరేషన్స్ని పట్టించుకోవట్లేదు. ద వేవ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఈజ్ యాజ్ మచ్ ఎ ఛాలెంజ్ టు ద రెజీమ్ యాజ్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు డ్రైవ్ పొలిటికల్ రిఫార్మ్స్. ఎప్పుడైనా సరే ఒక నెగిటివ్ ఈవెంట్ జరుగుతోంది అంటే దాని నుంచి మనం పాజిటివిటీని ఎలా డ్రైవ్ చేయాలని చూడాలి. ఆ నెగిటివ్ ఈవెంట్ని, ఆ క్రైసిస్ నుంచి మనం ఆపర్చునిటీ ఎలా క్రియేట్ చేయాలని ఆలోచించాలని చెప్తున్నాడు. సో ద ముల్లాస్ షుడ్ ఎంబ్రేస్ ద లేటర్ టు అడ్రస్ ది ఫార్మర్. అంటే ఇక్కడ లేటర్ అంటే ఏంటి, ఆపర్చునిటీ టు డ్రైవ్ పొలిటికల్ రిఫార్మ్స్. ఫార్మర్ అంటే ఏది, ఛాలెంజ్ టు ద రెజీమ్, ఏంటిది, వేవ్ ఆఫ్ ప్రొటెస్ట్. ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయడం కోసం అంటే టు అడ్రస్ ది ఫార్మర్ యూ మస్ట్ ఎంబ్రేస్ ద లేటర్. ఆపర్చునిటీ టు డ్రైవ్ పొలిటికల్ రిఫార్మ్స్ని ఉపయోగించుకోవాలి, దాన్ని టేకప్ చేయాలి. ఎంబ్రేస్ అంటే టేకప్, హగ్, మనలో భాగం చేసుకోవడం అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ రకంగా మనం రిఫార్మ్స్ తీసుకురావడం ద్వారా ప్రభుత్వం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలి. దాని మీద ఇరాన్ దృష్టి పెట్టాలి. అప్పుడే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే. సో మన యానివర్సరీ మంత్ ఆఫర్ అనేది అన్ని కోర్సెస్ పైన కూడా ఉందమ్మా. బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి వాటిపైన కూడా యానివర్సరీ మంత్ ఆఫర్ ఉంది. మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాను. 15th లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. యూ హ్యావ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. టేక్ కేర్, బాయ్.